మంగళగిరిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయం. బట్టలు పెట్టి పట్టాలిస్తానన్న ప్రధాన హామీని నెరవేర్చా. మంగళగిరి ప్రజలు ఇచ్చిన బలమే ముందుకు నడిపిస్తోంది. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా కూటమి అడుగులు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్. థ్యాంక్స్ అండి లోకేష్ గారు. చాలాగా ఎదురు చూస్తున్నాం మేము పట్టా కోసం. మీరు వచ్చి ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మాది తాడాపల్లి సలాం సెంటర్ సార్. మీకు చాలా ధన్యవాదాలు. దాదాపు 10 సంవత్సరాలుగా మేము అక్కడే ఉంటున్నాం. మాకు ఇంకా వస్తాయో రావో అన్న చిన్న అనుమానం ఉంది. మీరు వచ్చి ఆ అనుమానాన్ని లేకుండా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. हमें ताड़ापल्ली में रहते हैं जी, पद्मशाली बाजार है। हमें मेरी शादी होकर 20 साल हुआ। अब त्योहार इतने जद में आए लेकिन एक जने एक बात दिए सुनी, लोकेशन इलेक्शन टाइम में आको हमारा पट्टा देता गया, पट्टा देखो हमारा बात दिया, कच्ची दम से बात देखो, पट्टा देखो, ये कराया। कोरोना टाइम में बनाया, अच्छा कराया। नेक्स्ट सीएम भी उन्हें छुआना, उन्हीं चाहना, उन्हें तो सब भी अच्छा चलने का क्या तो अभिवृद्धि चंदना का तो उन्हें नेक्स्ट क्या काम करता पोले से बात खड़ा कराया। फ्री बसा दिया, गैस सिलेंडर दिया, हमारा अम्मा बड़ी डालिया। बच्चा का अच्छा है, हमारा अच्छा है। बच्चा नौकरिया भी आना, सब भी अच्छा है ना। नेक्स्ट उन्हीं चाहना ये बारे आए तो सब भी पूरा होते। అండి నా పేరు ఎస్కే గౌస్య. నేను తాడేపల్లిలో 25 సంవత్సరాలుగా ఉంటున్నానండి. గత 25 సంవత్సరాలుగా పెళ్ళి ఇక్కడికి వచ్చాము. అప్పటి నుంచి మాకు ఇంటి పట్టా అనేది లేదండి. ఎన్నో మంది వచ్చారు పోయారులే కానీ ఇంటి పట్టా అనేది లేదు. మాకు గుర్తింపు అనేది లేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు లోకేష్ గారు వచ్చి మాకు గుర్తింపును అనేది ఇచ్చారు. ఇప్పుడు ఒక సొంత ఇంట్లో ఉంటున్నానన్న ఫీలింగ్ ఇప్పుడు కలిగిందండి. మాకు ఇల్లు కట్టుకున్నా కానీ అది మా ఇల్లు కాదేమో, ఎప్పుడన్నా వచ్చి ఎవరన్నా తీసేస్తారేమో అన్న భయంలో ఉన్నాం మేము. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన మాట నెరవేర్చారు. ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఇచ్చారండి ఆ మాట. ఇప్పుడు రాగానే మాకు ఇల్లు పట్టాలు ఇచ్చి మాకు బాగా సంతోషంగా ఉన్నామండి. బాగా గుర్తింపు అనేది ఇచ్చారు మాకు. అది లోకేష్ గారికి చాలా 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 ధన్యవాదాలు. నా పేరు హరినార ప్రసాదరావు. మాది పోలకంపాడు గ్రామం, తాడేపల్లి అండి. మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఆ ఇంట్లో. మాకు ఇప్పుడు పట్టాలు ఇచ్చి మాకు ఎంతో సంతోషపరిచారండి నారా లోకేష్ గారు. మళ్ళీ చక్కగా బట్టలు పెట్టారు మా ఇద్దరికి. మంచి బట్టలు, భోజనాలు ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా చాలా మేలు చేస్తారని ఆశిస్తున్నాం. అది అండి ప్రకాష్ నగర్ డ్రైవర్ కాలనీ. మేము ముందు లోకేష్ గారు మాకు ఎలక్షన్లో మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు కనుక మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాం. ఎవరూ చేయలేని పని ఎన్నో సంవత్సరాలుగా మరి ఆ కుంటుబడి ఉన్న పట్టాలు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక ఆదర్శంగా తన పెద్ద కొడుకులా నిలబడ్డాడు కనుక మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయనకి రుణపడి ఉంటాం, ఆయన వెంట ఉంటామండి. మేము పోలకంపాడులో ఉంటాం, ఉండవల్లి సెంటర్. ఈ పట్టా కోసం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ విడతలో రాలేదు, కొంచెం బాధగా అనిపించింది. కానీ ఈ సెకండ్ విడతలో రావడం చాలా సంతోషంగా ఉంది. మాకే కాదు, మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పట్టా తీసుకుంటున్నారు. చాలా చాలా ఆనందకరమైన విషయం ఇది. లోకేష్ గారికి చాలా చాలా కృతజ్ఞులై ఉంటాము ఈసారి మాకు పట్టా ఇచ్చినందుకు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇదే కాదు, చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నారని మాకు తెలిసింది. చాలా అభివృద్ధి ప్రదంలో కూడా మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు లోకేష్ గారు. ఈసారి అయితే మా ఓటు నిజంగా లోకేష్ గారికే. చాలా మాకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పట్టాన్ని మాకు అందజేశారు. మేము ఈ రోజు మా సొంత ఇంటికి అలా నిజమైంది. నా పేరు సుమియా బేగం. మేము తాడేపల్లిలో నివాసం ఉంటున్నాము. గత 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కాకపోతే మాకు ఇప్పుడు దాకా పట్టా అనేది ఎవరు ఇవ్వలేదు. సార్ చెప్పినట్టుగా హామీ నెరవేర్చారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. నా పేరు ఫాతిమున్నిసా అండి. నాకు మా అమ్మాయికి ఇద్దరికి లోకేష్ గారు పట్టా ఇచ్చారు. ప్రకాష్ నగర్ కోరీలో ఉంటామండి మేము. మాకు ఇప్పుడు దాకా పట్టాలు లేవు, అసలు మాకు గుర్తింపే లేదు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక మాకు గుర్తింపు అనేది వచ్చింది. సంతోషంగా ఉందండి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి, వీళ్ళిద్దరే తండ్రి కొడుకే రావాలని కోరుకుంటున్నామండి. బట్టలు పెట్టారు, పసుపు కుంకాలు ఇచ్చారు. మాకు ఆయన అన్నయ్య అన్నట్టు నెరవేర్చుకున్నారండి. సిలిండర్లు అన్నారు, బస్సులు అన్నారు, ఏది మిస్ అవ్వకుండా అన్ని చేశారండి. ఆయన చల్లగా ఉండాలి, ఆయనే రావాలి మళ్ళీ.